సీఎంపై బూతు పదజాలం వాడిన అంబటి రాంబాబుపై 2 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం నేతల ఫిర్యాదుతో ఒక కేసు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారన్న పోలీసుల ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. మరోవైపు రాంబాబుపై టీడీపీ శ్రేణులు రాష్ట్రంలోని అనేక ఠాణాల్లో ఫిర్యాదులు చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు ఇచ్చిన ఫిర్యాదుపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. చిల్లీ సెంటర్ వద్ద రోడ్డుపై టీడీపీ కార్యకర్తలను చంపుతానని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పరువుకు భంగం కలిగేలా తిట్టిన అంబటితో పాటు ఆయన వెంట ఉన్న వైసీపీ కార్యకర్తలపైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీనిపై పోలీసులు అంబటి సహా వైసీపీ కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు అంబటి రాంబాబు చిల్లీ సెంటర్ సమీపంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చింపేందుకు యత్నించారని నల్లపాడు ఎస్ఐ రామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ అంబటి తన కారును రోడ్డుకు అడ్డంగా పెట్టడం వల్ల ఇబ్బంది ఏర్పడిందని పేర్కొన్నారు. అక్కడ కారు ఆపొద్దని చెప్పినా వినలేదని, మీరేంటి నాకు చెప్పేది, నేను కారును రోడ్డు మీద నుంచి తీయనంటూ బెదిరించారని ఎస్ఐ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాంబాబు కారు డోరు బలంగా నెట్టడంతో తనకు తగిలిందన్నారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించినందుకు రాంబాబుపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నల్లపాడు సీఐ వంశీధర్ అంబటి రాంబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టేషన్లలో పోలీసులకు అంబటిపై ఫిర్యాదులందాయి. కోనసీమ జిల్లా పోలవరం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, గుంటూరు జిల్లా తుళ్లూరు, పల్నాడు జిల్లా నకరికల్లు, బాపట్ల జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్లలో టీడీపీ నేతలు అంబటిపై ఫిర్యాదు చేశారు.